10K రన్ మారథాన్లలో వేల మంది పాల్గొంటుండొచ్చు. కానీ వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచేది మాత్రం కొందరే. చిరుతలను మైమరిపిస్తూ పరుగు తీసిన వీరి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం సైతం ఓడిపోతుంది. విధి సైతం చిన్నబోయేలా పరిగెడుతున్న అథ్లెట్స్పై స్పెషల్ స్టోరీ. ఇక్కడ పరిగెడుతున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారు కొందరైతే అంగవైకల్యంతో పుట్టిన వాళ్లు మరికొందరు. అయినా దేనిలోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. నగరంలో జరిగే ప్రతి మారథాన్ ఈవెంట్లో పాల్గొంటూ వేల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సైక్లింగ్, రన్నింగ్ పోటీల్లో పాల్గొంటూ రికార్డు సృష్టిస్తున్నారు. నేషనల్ గేమ్స్, పారా ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నారు. మారథాన్లో రాణించడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందంటున్నారు అథ్లెట్లు. పోటీల్లో పాల్గొనేందుకు అంగవైకల్యం అడ్డు కాదంటున్నారు. And I'm very happy, like I'm inspiring others and myself I'm also inspired that I can do more than that. I do cycling and I want to participate in national games for cycling. So my practice is going on and also I want to participate in triathlon. So next target is to learn swimming as well. యాక్చువల్గా మాకు చాలా ఈజీగా అనిపించింది. 5 కిలోమీటర్ అంత కష్టంగా మేము ఫీల్ కాలేదు. ఫస్ట్ 2.5 కిలోమీటర్ నేను మామూలుగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. నాకు చాలా ఈజీగా అనిపించడంతో నేను సెకండ్ 2.5 కిలోమీటర్ వెనక్కి నడుచుకుంటూ వచ్చేసాను. సో అంటే ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ నడిచాను. సో చాలా ఈజీగా అనిపించింది అండ్ ఐ ఫీల్ గ్రేట్. చాలా ఆనందంగా ఉంది ఇంతమందితో యాంపిటీస్ని కలిసి బాగా పార్టిసిపేట్ చేసేందుకు. అండ్ ఇంకా నా సెల్ఫ్ వస్తే మామూలుగా అంటే యాంపిటీ అంటే మనకు కొంచెం సిగ్గుపడి ఇంట్లో ఉండి కొంచెం అలా బెదిరిగా ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ కమ్ అవుట్ అంటే మామూలుగా స్విమ్ చేయొచ్చు, మామూలుగా బైక్ తోలచ్చు. అంటే ఆమె బాక్సర్, మామూలుగా నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నాను రీసెంట్గా. సో యూ కెన్ డూ బాక్సింగ్, అంటే నువ్వు ఏ యాక్టివిటీ కావాలో చేయొచ్చు. మారథాన్లో రాణిస్తున్నాడు హైదరాబాద్కు చెందిన ఆదిత్య మెహతా. ఆసియా పారా సైక్లింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించిన ఆదిత్య కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించి ఆదర్శంగా నిలిచాడు. అంగవైకల్యం ఎప్పుడూ అడ్డు రాలేదని, తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలవడానికే యాత్ర చేశానంటున్నాడు. It was my first international cycling event. నేను లండన్ నుంచి ప్యారిస్ చేసినాను. 520 kilometers in 3.5 days. Around 8,500 to 9,000 feet ఉండేది క్లైంబ్. ఇది one of my hardest ride ఉండే. First time ever in the history of India and completed together 5 km run, and this Airtel half marathon organized by Hyderabad runners is a fantabulous experience. I mean, very well organized, and the best part which I liked about it is this marathon is organized by the Hyderabad runners group, which is runners group is not a event management company. అంగవైకల్యాన్ని జయించి విజయాలు సాధిస్తున్న వీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.